వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ నీకోసం ఎపిసోడ్ 12. ఆల్ 11 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. నాన్నమ్మ వెళ్ళిపోయి 1 నెల. మేఘన గదిలోంచి బయటకు రావడం లేదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు, నృత్యం మానేసింది, తినడం మానేసింది. అఖిల్ ప్రతిరోజు ఇంటి బయట నిలబడతాడు, కానీ లోపలికి రాలేడు. మేఘన కళ్ళలోకి చూడలేడు. అతని పశ్చాత్తాపానికి అవధుల్లేవు. నాన్నమ్మ డైరీలోని మాటలు, ఆమె రాసిన లేఖలు, అవి మేఘనలో తీసుకొచ్చాయి ఒక చిన్న మార్పు. ఆమె మళ్ళీ గది బయటకు వచ్చింది. నేను నీ హస్బెండ్ని, నీకు ఏమైనా అవసరం అయితే నేను ఉంటాను. అఖిల్ మాటలు విని మేఘన కళ్ళలో మెరిసిన వెలుగు. ఇక వారి ప్రేమగతి ఏమిటి? నాన్నమ్మ వెళ్ళిపోయి 3 రోజులు గడిచాయి. మేఘన ఇంట్లో విషాద చీకట్లు అలుముకున్నాయి. మేఘన తన గదిలోంచి బయటకు రావడం లేదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు, తినడం మానేసింది. ఆమె తల్లి లక్ష్మి ఆమె దగ్గర కూర్చుని ఎంతగానో ప్రతిమలాడింది. నాయనా, ఒక్క ముద్ద తిను, నాన్నమ్మ పోయింది కదా, నువ్వు కూడా పోతావా అని ఏడ్చింది. కానీ మేఘన ఎటువంటి స్పందన చూపించలేదు. ఆమె కళ్ళు మాత్రం నిశ్చలంగా ఉన్నాయి. చూస్తున్నవన్నీ నాన్నమ్మ జ్ఞాపకాలే. నాన్నమ్మ నేర్పించిన పాటలు, నాన్నమ్మతో గడిపిన క్షణాలు అన్నీ కళ్ళ ముందు మెదులుతున్నాయి. ఇంటి బయట అఖిల్ నిలబడి ఉన్నాడు. 3 రోజులుగా ప్రతిరోజు వచ్చి బయటే నిలబడతాడు. లోపలికి రావడానికి ధైర్యం చేయలేకపోతున్నాడు. మేఘన్ అతన్ని చూడాలనుకుంటుందా? ఆమె కళ్ళలోకి ఎలా చూడాలి అని ఆగిపోతున్నాడు. రాత్రి 10 గంటలు. అఖిల్ ఇంకా ఇంటి బయటే నిలబడి ఉన్నాడు. శ్రీను వచ్చాడు. ఏరా, ఇంకా ఇక్కడే ఉన్నావా? రా, వెళ్దాం పదా అన్నాడు శ్రీను. నేను రాలేను శ్రీను, ఇవన్నీ నా వల్లే జరిగాయి అన్నాడు అఖిల్ బాధగా. నీ వల్లనే కాదు, నిహారిక వల్ల జరిగింది అన్నాడు శ్రీను. కానీ నేను నా కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాను. నేను మారానని అనుకున్నాను, కానీ నేను మారలేదు. నాలోని కోపం ఇంకా చావలేదు, అందుకే ఇవన్నీ జరిగాయి అన్నాడు అఖిల్. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాన్నమ్మ నన్ను ఎంతగా ప్రేమించిందో, ఎంతగా నమ్మిందో. నేను ఆమెను నా చేతులారా చంపుకున్నాను. శ్రీను అతని భుజం తట్టాడు. అఖిల్, ఇప్పుడు నువ్వు వీక్గా ఉంటే సాధించేదేమీ లేదు. నువ్వు మారాలి, నిజంగా మారాలి, మేఘన కోసం. మరుసటి రోజు అఖిల్ తన కౌన్సిలర్ శ్రీనివాస్ని కలిశాడు. సార్, నేను మారలేదు, నా కోపం ఇంకా నాలోనే ఉంది, అందుకే ఇవన్నీ జరిగాయి అన్నాడు అఖిల్. కౌన్సిలర్ అతని వైపు చూసి, అఖిల్, మార్పు ఒక్క రోజులో రాదు, అది నిరంతర ప్రక్రియ. నువ్వు చేసిన తప్పులు తెలుసుకోవడమే మార్పుకు మొదటి అడుగు అన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి సార్ అడిగాడు అఖిల్. నువ్వు నీ కోపాన్ని పూర్తిగా జయించాలి. దానికోసం నువ్వు మరింత లోతుగా ఆలోచించాలి. నీ బాల్యం, నీ గతం, నీ కోపానికి కారణాలు అన్నీ అర్థం చేసుకోవాలి. అప్పుడే నువ్వు నిజంగా మారగలవు అన్నారు కౌన్సిలర్. అఖిల్ ఆ రోజు నుంచి మరింత శ్రద్ధగా కౌన్సిలింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాడు. తన కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 1 నెల గడిచిపోయింది. మేఘన ఇంకా గదిలోంచి బయటకు రావడం లేదు. ఆమె బరువు చాలా తగ్గిపోయింది. కళ్ళలో వెలుగుపోయింది. లక్ష్మి ఒకరోజు ఆమె దగ్గర కూర్చుని, నాయనా, నాన్నమ్మ నీకేమైనా చెప్పిందా? ఆమె నీకోసం ఎంత కలగా ఉండేది. నువ్వు ఇలా ఉండడం ఆమెకి ఇష్టమా అని అడిగింది. మేఘన కళ్ళలో నీళ్లు తిరిగాయి, కానీ ఇంకా మాట్లాడలేదు. అప్పుడు లక్ష్మి నాన్నమ్మ గదిలోంచి ఒక పాత డైరీ తీసుకొచ్చింది. ఇది నీ నాన్నమ్మ డైరీ, ఆమె నీ కోసం రాసిన మాటలు ఇందులో ఉన్నాయి అంది. మేఘన డైరీ తీసుకుంది. మెల్లిగా పేజీలు తిప్పింది. నాన్నమ్మ చేతిరాత చూసి గుండె బరువెక్కింది. నాన్నమ్మ డైరీలో ఇలా రాసింది: నా మేఘనకు, నువ్వు పెద్ద నర్తకివి అవుతావని నాకు తెలుసు. నీ కళ్ళలోని వెలుగు నాకు కనిపిస్తుంది. నీ ప్రేమ విషయంలో నీకు నేను చెప్పేదొక్కటే: ప్రేమించు, నమ్ము, కానీ ఎప్పుడూ నీ కలలను వదులుకోకు. అఖిల్ నీకు తగినవాడు. అతనిలో మంచితనం ఉంది. అతను మారతాడు. నువ్వు నమ్ము. జీవితంలో కష్టాలు వస్తాయి, గాయాలు చేస్తాయి, కానీ నువ్వు బలంగా ఉండాలి. నీ నృత్యం నీకు శక్తినిస్తుంది. నీ ప్రేమ నీకు ధైర్యం ఇస్తుంది. ఎప్పుడూ ఆశను వదులుకోకు. మేఘన డైరీ చదువుతూ కన్నీళ్లు పెట్టుకుంది. నాన్నమ్మ మాటలు ఆమెలో ఏదో మార్పు తీసుకొచ్చాయి. మరుసటి రోజు ఉదయం మేఘన తన గది తలుపు తెరిచి బయటకు వచ్చింది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కానీ ముఖంలో ఒక దృఢ నిశ్చయం కనిపించింది. లక్ష్మి ఆమెను చూసి ఆశ్చర్యంగా, నాయనా, నువ్వు బయటకు వచ్చావా అంది. మేఘన నాన్నమ్మ గదిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న ప్రతి వస్తువును తాకింది. నాన్నమ్మ ఫోటో ముందు నిలబడి, నాన్నమ్మ, నీ మాటలు విన్నాను, నేను బలంగా ఉండాలి, నేను మారాలి అంది. ఆమె నాన్నమ్మ గదిలోంచి తన గజ్జలు తీసుకుంది. చాలా రోజుల తర్వాత వాటిని చేతిలో పట్టుకుంది. అఖిల్ కూడా ఏదో చేయాలని అనుకున్నాడు. అతను నాన్నమ్మకు ఇష్టమైన వస్తువులు, ఆమె నేర్పించిన పాటలు, ఆమె రాసిన లేఖలు సేకరించాడు. వాటిని ఒక చిన్న పెట్టెలో పెట్టాడు. ఆ పెట్టెతో మేఘన ఇంటి ముందుకు వచ్చాడు. లక్ష్మి అతన్ని చూసి, లోపలికి రా నాయనా అంది. అఖిల్ లోపలికి వెళ్ళాడు. మేఘన అతన్ని చూసి ఒక్క క్షణం ఆగిపోయింది, కానీ వెంటనే తల తిప్పుకుంది.
అఖిల్ ఆ పెట్టె ఆమె ముందు పెట్టి, మేఘన, ఇది నాన్నమ్మకు సంబంధించిన వస్తువులు, నేను సేకరించాను, నీకు ఇవ్వాలని అనిపించింది అన్నాడు. మేఘన ఆ పెట్టె తీసుకుంది, తెరిచింది. అందులో నాన్నమ్మ ఫోటోలు, ఆమె వాడిన వస్తువులు, ఆమె రాసిన లేఖలు ఉన్నాయి. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. మేఘన అఖిల్ వైపు తిరిగి, ఎందుకు ఇవన్నీ సేకరించావు అడిగింది. ఇన్ని నెలల తర్వాత ఆమె గొంతు విని అఖిల్కి గుండె ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే నాన్నమ్మ నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఆమె జ్ఞాపకాలు నీకు శక్తినిస్తాయని నేను నమ్ముతున్నాను అన్నాడు. ఇవన్నీ నీ వల్లనే జరిగాయి అంది మేఘన కళ్ళల్లో నిప్పులతో. నాకు తెలుసు, నేను నా కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాను. నేను మారలేదు, కానీ నేను మారతాను, నిజంగా మారతాను. నీ కోసం కాదు, నానమ్మ కోసం, నా కోసం అన్నాడు అఖిల్. మేఘన అతని మాటలు వింటూ ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె కళ్ళలో ఒక చిన్న మార్పు కనిపించింది. ఆ రోజు సాయంత్రం మేఘన తన గజ్జెలు కట్టుకుని నాన్నమ్మ గదిలో నృత్యం చేయడం మొదలుపెట్టింది. అది నాన్నమ్మకు అంకితం ఇచ్చిన నృత్యం. నాన్నమ్మ నేర్పించిన పాటకు ఆమె నేర్పించిన అడుగులు నృత్యం చేసింది. కానీ ఆ నృత్యంలో బాధ, వేదన, నిరాశ అన్నీ కలిసిపోయాయి. లక్ష్మి అది చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. మేఘన మళ్ళీ నృత్యం ప్రారంభించింది. అదే ఆమె మార్పుకు మొదటి అడుగు. కానీ ఆ నృత్యంలో ఇంకా నాన్నమ్మ లేదు, ఆమె ఆనందం లేదు. ఆ నృత్యం కేవలం ఒక రోదన మాత్రమే. అఖిల్ ఆ నృత్యం దూరంగా నిలబడి చూస్తున్నాడు. అతని కళ్ళలో నీళ్లు. ఆమె నృత్యంలోని బాధ అతని గుండెకు కోస్తుంది. అతను ఆకాశం వైపు చూస్తూ, నాన్నమ్మ, నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. మేఘనను నేను సంతోషపెడతాను. ఆమె నృత్యంలో మళ్ళీ ఆనందం నింపుతాను. నా కోపాన్ని పూర్తిగా జయిస్తాను. ఇదే నా ప్రమాణం అనుకున్నాడు. అతను మేఘన దగ్గరికి వెళ్ళాలని, ఆమెకు ధైర్యం చెప్పాలని అనుకున్నాడు. కానీ ఆమె దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డాడు. ఆమె మళ్ళీ అతన్ని దూరంగా నెట్టేస్తుందేమోనని భయం. కానీ ఈసారి అతను వదలకూడదని నిర్ణయించుకున్నాడు. నాన్నమ్మ మాటలు గుర్తు చేసుకున్నాడు. ఆమె చివరిసారిగా చెప్పిన మాటలు, నాయన, మేఘనను జాగ్రత్తగా చూసుకో, ఆమె నీ కోసం ఎదురు చూస్తుంది. అతను మేఘన దగ్గరికి వెళ్ళాడు. మేఘన, నేను నీకు అండగా ఉంటాను. నువ్వు నన్ను క్షమించకపోయినా, నీతో మాట్లాడకపోయినా నేను నీ కోసం ఉంటాను. నీకు ఏమైనా అవసరమైతే నేను ఉంటాను. నేను నీ ఫ్రెండ్లా అన్నాడు. మేఘన అతని వైపు చూసింది. ఆమె కళ్ళలో ఏముందో అర్థం కాలేదు. కోపమా, ప్రేమ, నమ్మకమా, అనుమానమా, ఏమిటో తెలియలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, మేఘన నిశ్శబ్దం నుంచి బయటకు వచ్చింది. ఆమె మళ్ళీ నృత్యం ప్రారంభించింది. అదే ఆశకు సంకేతం. రాత్రిపూట మేఘన కిటికీ దగ్గర కూర్చుని ఆకాశం వైపు చూస్తుంది. ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది. ఆమెకు నాన్నమ్మ గుర్తొచ్చింది. నాన్నమ్మ, నేను నీ మాట వింటాను. నేను బలంగా ఉంటాను. నా నృత్యాన్ని కొనసాగిస్తాను. కానీ అఖిల్ను నేను క్షమించాలా? నేను అతన్ని మళ్ళీ నమ్మాలా? అతను నిజంగా మారతాడా? నాకు చెప్పండి నాన్నమ్మ అనుకుంది. బయట అఖిల్ ఇంకా నిలబడి ఉన్నాడు. అతను వెళ్ళిపోలేదు. అతను ఆమె కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. వారి మధ్య దూరం ఇంకా ఉంది. కానీ అది తగ్గడానికి మొదటి అడుగు పడింది. నాన్నమ్మ ఆశీర్వాదం వారిని మళ్ళీ కలపగలదా? చూడండి తర్వాతి ఎపిసోడ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.